నమస్తే అండి. నమస్తే. ఇప్పటికీ టాలీవుడ్‌లో క్యూట్ కపుల్ అనంటే డివోర్స్ తీసుకున్నప్పటికీ కూడా మనం నాగ చైతన్య గారు, సమంత గారి గురించే మాట్లాడుకుంటాం. ఎందుకో ఆ టాపిక్ తీస్తేనే గుండెంత బరువైతూ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఎవరి లైఫ్‌లు వాళ్ళు లీడ్ చేస్తున్నారు అనుకోవచ్చు. బట్ మనకి అంతు చిక్కని రహస్యాలుగా వాళ్ళిద్దరి ప్రేమ కథ, విడిపోవడము చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి నెట్టింట ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సమంత చాలా అంటే ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పే దీన్ని తీయాలి. డివోర్స్ అయిన తర్వాత సమంత గారికి సంబంధించి చాలా ట్రోల్స్ విన్నాం. ఆమె వేసుకునే బట్టలు, ఫ్యామిలీ మ్యాన్ 2 చేసిన తర్వాతే కొన్ని సీన్స్లో బోల్డ్గా చేయడం వల్లే అండ్ ఊ అంటారా సాంగ్ చేసినప్పుడు ఇలా చేస్తుంది కాబట్టే నాగ చైతన్య సమంతను వదిలేశారు. అమ్మ బాబోయ్, ఆ కష్టం కన్నా వీళ్ళన్న మాటలు ఆమెను చాలా చంపేసే ఆ టైంలో. ఇప్పుడు కాస్త పరిస్థితి సద్దుమణగడం, నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం అదొక లవ్ స్టోరీ అని ఆయన గొప్పగా చెప్పుకునేసరికి వస్తున్న వార్తలు ఏంటి అని అంటే, సమంతతో రిలేషన్లో ఉన్నప్పుడే శోభితతో అఫైర్ పెట్టుకున్నాడు నాగ చైతన్య. అది సమంతకి తెలిసే గొడవలు అయ్యాయి. అంత ప్రేమించిన మనసు ఆ మోసాన్ని తీసుకోలేకపోయింది. ఇవి ప్రస్తుతం వింటున్న మాటలు. వాస్తవం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? వాస్తవం ఉందనే అనిపిస్తుంది. అంటే ఎందుకంటే విడిపోయాక శోభితాన్ని కలవడం, ప్రేమించడం వేరే విషయం అది. కాదు. అంతకుముందే నాకు తెలుగులో మాట్లాడడం ఇష్టం. నేను అది చెప్పానని శోభిత ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతుంది. అలాగే మా ఇద్దరిని కనెక్ట్ చేసింది వంట. తను వంట బాగా చేస్తుంది. ఇద్దరం కలిసి వంట చేసాము. పెళ్ళి తర్వాత కాదు, పెళ్ళికి ముందు. ఇప్పుడు ఏదైనా అర్థవంతంగా మాట్లాడుతుంది శోభిత. సోది ఉండదు, సుత్తి ఉండదు. ఇలా అర్థం వచ్చేలాగా తను ఏదైనా ఒక కామెంట్ పెట్టింది అంటే దేని గురించైనా సోషల్ మీడియాలో అది చాలా అర్థవంతంగా ఉంటుంది. ఇలాంటి కితాబులన్నీ నాగ చైతన్య ఇచ్చాడు. అయితే మరి అసలు వీళ్ళిద్దరూ ఈ వంటలు, ఈ తెలుగులో మాట్లాడుకోవటాలు, ఈ కామెంట్లు పెట్టటాలు ఎప్పటి నుంచి అని కనుక చూస్తే కనుక సమంత నాగ చైతన్య బాగున్నప్పుడే జరిగింది. వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉండగానే, అంటే తర్వాత చివరిలో ఎడమొహం పెడమొహం అయిన తర్వాత రిలేషన్ వచ్చిందా అనేది కూడా కాదు, అంతకంటే ముందే కూడా వచ్చింది. వచ్చేసరికి ఇప్పుడు చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. కాకపోతే ఏంటి అంటే ఏ విషయమైనా ఇంకొక విషయం వచ్చేంత వరకునే మాట్లాడుకుంటారు. విషయం పాతపడిపోయింది, అందుకని దాని గురించి పెద్ద పట్టించుకోవాలి. మొన్న అంతా అఖిలు జైనబ్ గురించి మాట్లాడుకున్నారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం, సమంత వంట చేయటం ఇష్టం ఉండదు, సమంత ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కానీ తెలుగు నేర్చుకుంది, బాగానే మాట్లాడుతుంది. అంటే వంకలేనమ్మ డొంక పట్టుకుని అలాడింది అన్నట్టు నాగ చైతన్య కూడా సమంతని వదిలించుకోవడానికి రకరకాల అంటే మైండ్ని ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాడు. అసలు వదిలించుకోవాల్సినంత అవసరం ఏంటండి? అంత మంచి అమ్మాయిని, అంత క్యూట్గా ఉంటుంది అమ్మాయి. ఇప్పుడు వాళ్ళకి మధ్యలో ఏమున్నాయో మనం చెప్పలేము. అసలు విడాకులు తీసుకోవడము అనేది తప్పు అని నేను అనను. ఎందుకంటే మనకి పెళ్ళి ఎంత ఒక ఆప్షను, విడాకులు కూడా అంతే ఆప్షను. ఇప్పుడు ఆప్షన్ అని ఎందుకన్నానంటే, ఈ రోజుల్లో చాలామంది పెళ్ళి వద్దు అనుకుంటున్నారు. అది వాళ్ళ ఆప్షను, వాళ్ళ చాయిస్. అలాగే పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో, చేసుకోవద్దు అనుకోవడానికి కూడా అన్ని కారణాలు ఉంటాయి. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడానికి కూడా ఆ ఛాన్సు ఉంది మనకి, ఏది చట్టం ప్రకారం. కాకపోతే ఏంటి అంటే, మీరు విడాకులు తీసుకోకుండా ఇంకొక ఆమెను వివాహం చేసుకోవడం కానీ, ఇంకొకరితో సహజీవనం చేయడం కానీ తప్పు అన్నది కానీ చట్టము విడాకులు తీసుకోవడం తప్పని ఎక్కడా చెప్పలే. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఆయన విడాకులు తీసుకోవాలనుకున్నాడు, ఇంకొక ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. కాకపోతే అసలు వీళ్ళు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు రావటానికి శోభిత స్నేహం ఒక ప్రధాన కారణం, ఒక గ్రౌండ్ అనేది తర్వాత అర్థమవుతుంది. ఈ విషయం కూడా సమంత ఒక రకంగా ప్రపంచానికి అర్థమయ్యేలాగా చెప్పలేకపోయింది అని కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం, నాగ చైతన్య కనిపించడు కానీ ముచ్చోడే, కానీ ముచ్చోడు వెనకమాల చాలా తెలివితేటలు ఉన్నాయి అనేది తర్వాత అర్థమైంది. సరే, ఏది ఏమైనా
వీళ్ళిద్దరూ వాళ్ళ గొడవల కంటే ముందే స్నేహం ఉంది, ఆ స్నేహం వల్లే గొడవలైనవి, అదే విడాకులకి దారి తీసింది అనేది దానికి చాలా గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇది చూసి ఎవరైనా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీ జీవితాల్లోకి ఒక బంధంలో మీరుండగా ఇంకొక స్నేహాన్ని ఆహ్వానించవచ్చు, తప్పులేదు. ఇంకొక బంధాన్ని మటుకు ఆహ్వానించితే ఇలాగే ఉంటుందని చెప్పగలుగుతాం, అంతకంటే ఏం చెప్పలేం కదా. కానీ ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడాలండి. ఇప్పుడు ఆమె చాలా ఎమోషనల్గా అటాచ్ అయింది. ఓకే, చేసిన మోసం నుంచి ఆమె బయటకు రాలేకపోయింది. ఆరోగ్యపరంగా, మెంటల్గా, ఫిజికల్గా చాలా టార్చర్ అనుభవించారు. కానీ అక్కడ కూడా ఒక ఆడపిల్ల కాబట్టి వెంటనే వేసుకునే బట్టలు, చేస్తున్న షూట్స్, దీన్ని ఎంత బ్లేమ్ చేశారండి? నేను అదే అంటున్నా. తను నాగ చైతన్య ఒక్క మాట ఎవరైనా అన్నారు? అలా కాదు, ఇక్కడ సమంత కూడా సరిగా ఆలోచించలేదు అనిపిస్తుంది. అదేంటి అంటే, నువ్వు నీకు వచ్చిన ఒక అనివార్యమైన పరిస్థితి, ఒక అసౌకర్యమైన పరిస్థితి, దానిని ఎక్స్ప్రెస్ చేయటానికి కానీ, దాని నుంచి బయటికి రావటానికి కానీ నువ్వు తీసుకునే మార్గాలు ఏవైతే ఉంటాయో, ఎంచుకునే మార్గాలు ఏవైతే ఉంటాయో, అవి నీ యొక్క ఉదాత్తతను కానీ, నీ యొక్క తెలివితేటలను కానీ, నీ యొక్క గౌరవాన్ని కానీ పెంచుతాయి. ఇప్పుడు నాగ చైతన్య మీద కోపంతో నువ్వు ఒక ధిక్కార స్వరాన్ని చూపెట్టి ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ అనే పాటని లో నటించాల్సిన అవసరం, ఒక ఐటమ్ సాంగ్లో ఒక సమంత నటించాల్సిన అవసరం లేదు. ఐటమ్ సాంగ్లు ఎవరు చేస్తారు? సినిమా ఛాన్సులు లేని వాళ్ళు మేము ఏదైనా చేయగలం అనేది చూపించడం కోసం ఐటమ్ సాంగ్ చేస్తారు. ఆ ఐటమ్ సాంగ్ ఆ రోజు చేయాల్సిన అవసరం లేదు. కానీ అక్కినేని కుటుంబంలో నుంచి సమంతకి దక్కాల్సిన ఊరట దక్కకపోవటము, ఒక రకమైన సపోర్ట్ సిస్టము లేకపోవటం. నాగార్జున గారు కూడా అప్పట్లో ఏం సపోర్ట్ చేసి ఉండరు అంటారా సమంతకి? చేస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? ఆయన మాత్రం ఏమని చెప్తాడు? ఆయన ఒక విడాకులు తీసుకున్నాడు, ఇంకొక ఆమెని వివాహం చేసుకున్నారు. అదే విషయం నాగ చైతన్య గారు కూడా అన్నారు. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీలో నుండే వచ్చాను, ఈ డెసిషన్ తీసుకోవడానికి ముందు నేను చాలా ఆలోచించుంటాను కదా అని. ఏమండి, పైకి చెప్పడం వేరు, పైకి చెప్పడం వేరు. ఏది ఏమైనా సమంతకి తను పడుతున్న బాధని ఎక్స్ప్రెస్ చేయటం రాలేదు. రాంగ్ వేలో ఎక్స్ప్రెస్ చేసింది, రాంగ్ వేలో పోర్ట్రేట్ చేసుకుంది అనేదైతే వాస్తవం. దానివల్లనే తనని అన్ని కామెంట్స్ చేయగలిగారు. ఏమి అక్కినేని కుటుంబం లాంటి కుటుంబం దొరికింది, నాగ చైతన్య లాంటి డబ్బులున్నవాడు దొరికాడు, ఏం రోగం వచ్చింది సమంతకి అని చాలామంది మాట్లాడారు. కానీ నేనేమంటానంటే, ఏ ఇంట్లో జరిగేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ బంధంలో ఉన్న ఇబ్బంది ఏంటో అంత బాగుంటే ఎందుకు వచ్చేస్తుందండి సమంత? ఎందుకు వస్తుంది? ఏదో ఉంది అక్కడ డిస్కంఫర్ట్. ఆ ముళ్ళ కిరీటం ఏదో బాగా ఆ పెద్దిల్లు అనేది ఏదో బాగానే గుచ్చుకున్నట్లుంది, ఇబ్బంది పడినట్లుంది. ఇప్పుడు పెద్దిళ్ళు ఉండడం వేరు, పెద్ద మనసులు ఉండడం వేరు. అక్కడ చిన్నింట్లో కూడా పెద్ద మనసులు ఉంటాయి, అక్కడ పెద్దింట్లో చిన్న మనసులు ఉన్నాయేమో, పట్టించుకోని మనసులు ఉన్నాయేమో, లేదంటే ఎంతమందినైనా హృదయంలో పెట్టుకోగలిగిన మనసులు ఉన్నాయేమో, విశాల హృదయాలు ఉన్నాయేమో. అందుకని ఏది ఏమైనప్పటికీ సమంతకి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఓపిక లేనంత ఒక పరిస్థితిలో, నిస్సహాయ పరిస్థితిలో సమంత ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.